ఓకే గైస్, ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సి లాంగ్వేజ్లో క్విక్ సార్ట్. క్విక్ సార్ట్ మనం ఎలా చేస్తామంటే, ఒక అరే తీసుకుంటే మనం ఈ అరేస్లో మనకి సమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మనకి తెలియదు, ఒక ర్యాండమ్ అరే తీసుకున్నాం మనం, అందులో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా కానీ స్టార్టింగ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ మనకి ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది లాస్ట్ ఎలిమెంట్ మనకి అరేలో. ఓకే, ఇందులో మిడిల్ ఇండెక్స్లో ఉన్నది మనకి మిడిల్ వాల్యూ అనుకున్నాం, మిడ్ వాల్యూ. ఓకే, మనకి క్విక్ సార్ట్లో పైవోట్ ఎలిమెంట్ అని మనం ఒకటి తీసుకుంటాం, అది ఈ అరే నుంచే తీసుకుంటాం. ఈ పైవోట్ ఎలిమెంట్ని బేస్ చేసుకొని మనకి సార్టింగ్ అనేది జరుగుతుంది. మనం ఈ పైవోట్ ఎలిమెంట్ ఇందులో ర్యాండమ్గా ఏదైనా తీసుకోవచ్చు, అది ఫస్ట్ ఎలిమెంటే కావచ్చు, లాస్ట్ ఎలిమెంటే కావచ్చు, మిడ్ వాల్యూనే కావచ్చు, లేదా ర్యాండమ్ అరేలో ఏదైనా తీసుకోవచ్చు. మనం ఒక స్పెసిఫిక్ ఎలిమెంటే తీసుకోవాలని ఏమీ లేదు మనకి. ఈ పైవోట్ ఎలిమెంట్ తీసుకున్నాక, ఇది పైవోట్ ఎలిమెంట్ అనుకుంటే, ఈ అరేలో పైవోట్ ఎలిమెంట్కి లెస్సర్ వాల్యూస్ అన్నీ ఈ పైవోట్ ఎలిమెంట్కి లెఫ్ట్ సైడ్ వస్తాయి, గ్రేటర్ వాల్యూస్ అన్నీ పైవోట్కి రైట్ సైడ్ వస్తాయి. ఈక్వల్ వాల్యూస్ అన్నీ అది లెఫ్ట్ సైడే రావచ్చు, రైట్ సైడే రావచ్చు. వీ కెన్ కన్సిడర్ బోత్ ఆఫ్ ది కేసెస్. సో ఇక్కడ చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చాక మనకి ఇక్కడ ఇంకొక సబ్ అరే ఫామ్ అవుద్ది. రైట్ సైడ్ వచ్చిన అన్ని ఎలిమెంట్స్ కలిపి ఇక్కడ ఒక సబ్ అరే ఫామ్ అవుద్ది. ఇది పైవోట్ ఎలిమెంట్, దీన్ని మనం ఏం సార్ట్ చేయగలేదు, దాని స్పెసిఫిక్ పొజిషన్కి అది వచ్చేసింది. ఇప్పుడు ఇదొక సబ్ అరే మనకి, ఇదొక సబ్ అరే మనకి. ఇక్కడ స్టార్టింగ్ ఏ ప్రాసెస్ అయితే మనం చేసామో సేమ్ అదే ప్రాసెస్ ఈ సబ్ అరేకి మనం చేస్తాం. సేమ్ ఇందులో కూడా ఏదైనా ఒక ఎలిమెంట్ని పైవోట్ ఎలిమెంట్గా కన్సిడర్ చేసుకోవడం, దానికంటే లెస్సర్ వాల్యూస్ అన్ని లెఫ్ట్ సైడ్ రాసుకోవడం, గ్రేటర్ వాల్యూస్ అన్ని రైట్ సైడ్ రాసుకోవడం. సేమ్ మళ్ళీ అక్కడ ఇంకొక దాని లెఫ్ట్ సైడ్ ఇంకొక సబ్ అరే ఫామ్ అవ్వడం, రైట్ సైడ్ ఇంకొక సబ్ అరే ఫామ్ అవ్వడం, అలా రైట్ సైడ్ కూడా అంతే. ఇలా మనకి ఎప్పటివరకు చేస్తాం, అన్ని ఎలిమెంట్స్ సింగిల్గా మారేయడం, అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క సబ్ అరే అవ్వడం, డివైడ్ అయిపోవడం, ప్రతి ఎలిమెంట్ డివైడ్ అయిపోవడం. ఇవి డివైడ్ ఎలా అవుతాయి, డివైడ్ అయ్యేటప్పటికి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక సార్టెడ్ ఆర్డర్లో ఉంటాయి. ఈ మెథడ్ని మనం డివైడ్ అండ్ కాన్కర్ అని కూడా అనొచ్చు. మనం ఈ డివైడ్ అండ్ కాన్కర్ మెథడ్ని బేస్ చేసుకొని మనకి మెర్జ్ సార్ట్ కూడా ఉంటుంది, అది కూడా ఈ ప్రాసెస్లోనే. ఇప్పుడు వచ్చిన ఎలిమెంట్స్ అన్నీ కలిపి మనకు ఒక సార్టెడ్ ఆర్డర్లో ఉంటాయి. ఇదే మనకి సార్టెడ్ అరే. ఇది ఎలా చేస్తాం క్విక్ సార్ట్ అంటే, మనం ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక అరే తీసుకుంటా ఫస్ట్. ఇది నేను తీసుకున్న అరే, ర్యాండమ్గా కొన్ని ఎలిమెంట్స్తో ఒక అరే తీసుకున్నాను. ఇందులో మనకి ఇండెక్సెస్, అరే ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఇది ఇండెక్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంటే అరే సైజ్ ఎంత ఇక్కడ మనకి 9 ఎలిమెంట్స్తో ఒక అరే తీసుకున్నాం. అయితే ఇది మనకి ఇందులో ఇది స్టార్టింగ్ ఇండెక్స్ ఎస్ అనుకున్నాం దీన్ని, ఇది లాస్ట్ ఇండెక్స్, ఎండింగ్ ఇండెక్స్, ఎండింగ్ ఇండెక్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇందులో మనం ఏదైనా ర్యాండమ్గా ఒక పైవోట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఎలిమెంట్ని పైవోట్ ఎలిమెంట్ అనుకున్నాం. ఇది ఎంత, 7. పైవోట్ ఎలిమెంట్ 7 మనకి. ఇప్పుడు ఈ పైవోట్ ఎలిమెంట్ ఉంది కదా, ఈ పైవోట్ ఎలిమెంట్ తర్వాత, అంటే ఇది స్టార్టింగ్ ఇండెక్స్, ఇక్కడ ఎండింగ్ ఇండెక్స్. స్టార్టింగ్ ఇండెక్స్ పైవోట్ ఎలిమెంట్తో మనం కంపేర్ చేసుకోవాలి. ఎప్పుడు స్టార్టింగ్ ఇండెక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పైవోట్ ఎలిమెంట్ ఉంటే మనం ఇంక్రిమెంట్ చేస్తాం. లేదు, స్టార్టింగ్ ఇండెక్స్ పైవోట్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ దాన్ ఉందంటే, స్టార్టింగ్ ఇండెక్స్ పైవోట్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ దాన్ ఉందంటే మనం అక్కడికి స్టాప్ చేయాలి ఇంక్రిమెంట్ చేయడం. మనం ఫస్ట్ చూసుకుంటూ వద్దాం. పైవోట్ ఎలిమెంట్ ఏంటి మనకి ఇక్కడ 7, స్టార్టింగ్ ఇండెక్స్లోని ఎలిమెంట్ ఏంటి 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. ఓకే, మనకి కండిషన్ ఒబేయింది. సో మనకి స్టార్టింగ్ ఇండెక్స్ ఇంక్రిమెంట్ అయింది, ఇక్కడికి వచ్చింది.
ఇప్పుడు స్టార్టింగ్ ఇండెక్స్లో ఏముంది 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. ఓకే రైట్. మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది. స్టార్టింగ్ ఇండెక్స్ ఇక్కడికి వచ్చింది. స్టార్టింగ్ ఇండెక్స్లో ఏముంది 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 లేదు కాదు, కండిషన్ ఫాల్స్ అయింది. సో మనం ఇంక్రిమెంట్ చేయడం ఆపిస్తాం. ఇప్పుడు స్టార్టింగ్లోకి ఏమొచ్చేసింది, స్టార్ట్లోకి 10 వచ్చింది, ఇది స్టార్ట్. ఎండ్కు స్టార్ట్ లాగానే గ్రేటర్ డిక్రిమెంట్ చేస్తాం. ఇది ఎలాగైతే స్టార్టింగ్లో ఇంక్రిమెంట్ చేసుకుంటూ మనం ఇలా ఈ వేలో వచ్చాము, ఎండింగ్లో మనం క్వైట్ ఆపోజిట్లో వెళ్తాం, డిక్రిమెంట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి 7 గ్రేటర్ దాన్ 7 కాదు. సో మనకి ఇక్కడ డిక్రిమెంట్ ఏంటి జరగదు, ఎండ్లోని ఎలిమెంట్ ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఏది 10, ఎండింగ్ ఏంటి 7. సో ఈ స్టార్టింగ్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎండింగ్. అంటే చూడండి, ఇది 0 ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్, ఇది 8th ఇండెక్స్. సో కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ రెండింటిని మనం స్వాప్ చేస్తాం. అంటే 7 10th పొజిషన్లోకి వస్తుంది సెకండ్ ఇండెక్స్లోకి, 8th ఇండెక్స్లోకి మనకి 10 ఎలిమెంట్ వెళ్తుంది. ఒకవేళ ఇలా ఉందనుకోండి, ఎండ్ ఇట్ సైడ్ ఉంది, ఎండ్ తర్వాత స్టార్టింగ్ ఎలిమెంట్. ఈ కేసులో ఏంటంటే మనం ఎండ్ ఎలిమెంట్ని పైవట్ ఎలిమెంట్తో స్వాప్ చేస్తాం. సో మనకి ఇప్పుడు ఆ కేసు రాలేదు, అది వచ్చినప్పుడు మనం చూద్దాం. ఈ రెండు స్వాప్ అయినప్పుడు మనకి తర్వాత అరే ఎలా వస్తుంది, ఫస్ట్ ఇదేంటి స్టార్ట్ ఇక్కడ ఉంది లోయర్ ఇండెక్స్లో, ఎండింగ్ ఇండెక్స్లో ఎండ్ ఉంది. మనకి ఫస్ట్ స్టార్ట్కి కండిషన్ ఏంటి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పైవోట్, ఎండ్కి కండిషన్ ఏంటి గ్రేటర్ దెన్. సో ఇక్కడ మనకి పైవోట్ ఎలిమెంట్ ఏంటి 7. ఫస్ట్ చూసుకుంటూ వద్దాం, 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7, కండిషన్ ట్రూ. సో ఇంక్రిమెంటింగ్ ది స్టార్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి 7 ఉంది ఎలిమెంట్, 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7, మళ్ళీ కండిషన్ మనకి యాక్సెప్ట్ అయింది. సో మళ్ళీ ఇంక్రిమెంట్ చేసాం. తర్వాత ఏముంది మనకి 5 ఎలిమెంట్ ఉంది, ఈ 5 ఎలిమెంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7, అగైన్ కండిషన్ ట్రూ ఉంది కాబట్టి మనం మళ్ళీ ఇంక్రిమెంట్ చేసాం. సో తర్వాత మనకి ఏముంది 9 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7, కండిషన్ ట్రూ కాదు, 9 లెస్ దెన్ కాదు ఈక్వల్ కాదు. సో మనం ఇంక్రిమెంట్ చేయం. సో మనకి ఇక్కడికి ఆగిపోయింది స్టార్ట్ అనేది. స్టార్ట్ ఆగిపోయిన తర్వాత సేమ్ ఇదే విధంగా మనం ఎండ్ని చెక్ చేసుకుంటూ వస్తాం. సో ఫస్ట్ ఎండ్లో ఏముంది 10 గ్రేటర్ దాన్ 7, ఓకే కండిషన్ ట్రూ. సో మనకి డిక్రిమెంట్ అయిపోయింది, అంటే ఇక్కడికి వచ్చేసింది. సో మనకి ఇక్కడ స్టార్ట్ ఆల్రెడీ 9లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎండ్లో ఏముంది 15 గ్రేటర్ దాన్ 7, ఓకే కండిషన్ ట్రూ. మళ్ళీ 1లోకి వచ్చింది, రైట్. 1లోకి వచ్చిన తర్వాత మళ్ళీ 1 గ్రేటర్ దాన్ 7 కాదు. సో ఇక్కడికి ఆగిపోయింది. సో ఇప్పుడు ఎండ్లో మనకి 1 ఉంది, ఈ ఎలిమెంట్ అదేవిధంగా ఈ ఎలిమెంట్, ఈ రెండింటిని మనం స్వాప్ చేస్తాం. స్వాప్ చేసిన తర్వాత మనకు రిజల్టెంట్ అరే ఏమొస్తుంది, తర్వాత 6, తర్వాత మళ్ళీ 7, తర్వాత 5, తర్వాత 9th పొజిషన్లోకి మనకు 1 వచ్చింది, తర్వాత 1 పొజిషన్లోకి మనకి 9 వెళ్ళింది, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి మిగిలిన ఎలిమెంట్స్ యాస్టీజ్గా ఉంటాయి, 15, ఇంకొకటి మనకి 10. సో ఇది మనకి ఆ రెండు ఎలిమెంట్స్ స్వాప్ చేసిన తర్వాత వచ్చే అరే. సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ చేస్తాం. ఏం చేస్తాం, ఇది స్టార్ట్, ఇది ఎండ్. సో పైవోట్ ఏంటి 7 సో 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7, రైట్. సో స్టార్ట్ ఇక్కడికి వచ్చింది. తర్వాత మళ్ళీ 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7, రైట్. మళ్ళీ స్టార్ట్ ఇంక్రిమెంట్ అయింది. నెక్స్ట్ 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7, కండిషన్ ట్రూ. సో మళ్ళీ స్టార్ట్ ఇంక్రిమెంట్ అయిపోయి 5 పొజిషన్లోకి వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70, 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. సో మళ్ళీ మనకి కండిషన్ ట్రూ అయిపోయింది కాబట్టి మళ్ళీ స్వాప్ ఇంక్రిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7, మళ్ళీ కండిషన్ ట్రూ అయింది కాబట్టి స్టార్ట్ ఇంక్రిమెంటెడ్. నెక్స్ట్ వచ్చేసి 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7, మళ్ళీ ఇంక్రిమెంట్. 9 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7, సో కాదు. సో మనకి ఇక్కడికి ఇంక్రిమెంటింగ్ ఆగిపోయింది. స్టార్ట్ వచ్చేసి మనకి 9 దగ్గర ఆగిపోయింది. సేమ్ ఇదే విధంగా మనకి ఎండ్కి ఏంటి కండిషన్ గ్రేటర్ దాన్. సో 10 గ్రేటర్ దాన్ 7, సో కండిషన్ మనకి ట్రూ. సో ఎండ్ ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ 15 ఉంది, 15 గ్రేటర్ దాన్ 7, రైట్. సో మళ్ళీ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ 9 గ్రేటర్ దాన్ 7, రైట్.
సో ఎండ్ ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 2 గ్రేటర్ దాన్ 7 కాదు. సో మనం ఎండ్ ఇక్కడికి వచ్చేసింది. మీరు ఇందులో గమనిస్తే స్టార్టింగ్ అనేది ఎండింగ్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది. మీరు ఇండెక్స్ చూసుకుంటే ఇది 0, ఇది 1, ఇది 2, 3, 4, ఇది 5th, ఇది 6, 7, 8. సో ఇక్కడ మనకి ఎండింగ్ అనేది 5 ఇండెక్స్లో ఉంటే స్టార్టింగ్ అనేది 6 ఇండెక్స్లో ఉంది. సో స్టార్ట్ ఈస్ గ్రేటర్ దాన్ ఎండ్. ఇలాంటి కేసులో మనం ఏం చేయాలంటే ఈ ఎండ్ని పైవోట్ ఎలిమెంట్ని మనం స్వాప్ చేయాలి. పైవోట్ ఎలిమెంట్ ఏంటి? మనం ఫస్ట్ తీసుకునే ఎలిమెంట్ ఏంటి? 7. సో మనం ఏం చేయాలి? ఈ రెండు ఎలిమెంట్ని మనం స్వాప్ చేయాలి. స్వాప్ చేస్తే మనకి రిజల్ట్ ఎలా వస్తుంది? 2, 6, 7, 5, 1. సో 2 పొజిషన్లోకి మనకి తర్వాత 9, తర్వాత 15, 10. సో మనకి పైవోట్ ఎలిమెంట్ పొజిషన్ అనేది మారిపోయింది. ఎక్కడికి వచ్చింది పైవోట్ ఎలిమెంట్? ఇక్కడికి వచ్చింది. ఇక్కడ చూస్తే ఇది ఒక సబ్ అరే అవుతుంది. మనం ఇందాక మాట్లాడుకున్నాం పైవోట్ ఎలిమెంట్ ముందున్నవన్నీ ఒక సబ్ అరే లాగా ఫామ్ అవుతాయి. పైవోట్ ఎలిమెంట్ తర్వాత ఉన్నవన్నీ ఇంకొక సబ్ అరే లాగా ఫామ్ అవుతాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎలిమెంట్స్ ఏంటి? 2, 6, 7, 5, 1. పైవోట్ ఎలిమెంట్ ఏంటి? 7. ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆర్డర్లో లేవు, కానీ ఇవన్నీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పైవోట్ ఎలిమెంట్. సో చిన్న ఉన్న ఎలిమెంట్స్ లేదా ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ వచ్చాయి. తర్వాత అరేలో గమనిస్తే 9, 15, 10 ఇవన్నీ సార్టెడ్లో లేవు, కానీ ఇవి గ్రేటర్ దాన్ పైవోట్ ఎలిమెంట్. మనకి ఇందాక స్టార్టింగ్ మాట్లాడుకున్న కండిషన్ని ఇవి ఓబే చేస్తున్నాయి. సో మనకి ఇలా పైవోట్ ఎలిమెంట్కి స్మాల్ వార్ వాల్యూస్ అన్ని లెఫ్ట్ సైడ్ వచ్చి ఒక సబ్ అరే లాగా ఫామ్ అవుతాయి. గ్రేటర్ దాన్ ఎలిమెంట్స్ అన్ని రైట్ సైడ్ వచ్చి ఇంకొక సబ్ అరే లాగా ఫామ్ అవుతాయి. సో పైవోట్ ఎలిమెంట్ దాని పొజిషన్లోకి వచ్చేస్తుంది. దీన్ని మనం సార్ట్ చేయక్కర్లేదు. ఇది ఆల్రెడీ సార్టెడ్ పొజిషన్లోకి వచ్చేసింది పైవోట్ ఎలిమెంట్. సో ఈ సబ్ అరేని మనం ఇందాక ఏదైతే ప్రాసెస్ చేసామో అంటే ఒక ఎలిమెంట్ని పైవోట్ ఎలిమెంట్. సో ఇందులో మనం ఏం చేస్తాం? 2ని పైవోట్ ఎలిమెంట్గా తీసుకుంటాం. ఈ అరేలో మనం 9ని పైవోట్ ఎలిమెంట్గా తీసుకుంటాం. తీసుకొని సేమ్ అదే ప్రాసెస్, ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని స్టార్ట్, లాస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని ఎండ్ అలా తీసుకొని స్టార్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పైవోట్ కండిషన్, ఎండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పైవోట్ ఎలిమెంట్. ఇది ఒక కండిషన్. స్టార్ట్ అయితే ఇంక్రిమెంట్ చేయడం, ఎండ్ అయితే డిక్రిమెంట్ చేయడం. ఈ రెండు కండిషన్స్ని యూజ్ చేసుకొని మనం స్వాపింగ్ అనేది చేస్తాం. సో మళ్ళీ ఇందులో ఇవన్నీ కండిషన్స్ చేసిన తర్వాత మనకి పైవోట్ ఎలిమెంట్ అనేది ఒక పొజిషన్లోకి వెళ్తుంది, దాని సార్టెడ్ పొజిషన్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనకి ఇంకొక సబ్ అరేస్ ఫామ్ అవుతాయి 2. అలా ఎవ్రీ సబ్ అరేని మనం చేస్తూ ఒక్కొక్క సింగిల్ ఎలిమెంట్ని ఒక్కొక్క సబ్ అరే లాగా ఫామ్ చేస్తాం. అవన్నీ సబ్ అరే లాగా సింగిల్ ఎలిమెంట్ సబ్ అరేస్ అయ్యేసరికి మనకి సార్టెడ్ ఎలిమెంట్స్ అయిపోతాయి. సో దీనికి మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తాం మరి క్విక్ సార్ట్ కంటే? ఫస్ట్ మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనకి ఏమేం కావాలి? ఒక అరే కావాలి. ఈ ప్రాసెస్ చేయడానికి ఒక అరే కావాలి, ఒక లో ఇండెక్స్ ఎలిమెంట్ కావాలి, హై ఇండెక్స్ ఎలిమెంట్ కావాలి, ఒక పైవోట్ ఎలిమెంట్ కావాలి. ఇవి కావాలి. సో ఇవి మనం తీసుకొని పైవోట్ ఎలిమెంట్ని లోవర్ ఎలిమెంట్గా ఫస్ట్ ఇండెక్స్లోని ఎలిమెంట్గా తీసుకొని స్టార్ట్ని ఎండ్ని సెలెక్ట్ చేసుకుందాం. సో మనం ఒక ఫంక్షన్లో రాద్దాం. ఏమని రాద్దాం? మనకేమేం కావాలి? మనం ఒక ఫంక్షన్లో రాసుకుందాం. ఫంక్షన్కి నేమేమి ఇద్దామంటే క్విక్ సార్ట్ అని ఇద్దాం. క్విక్ సార్ట్ ఇందులో మనకి ఏమేం కావాలి? ఒక అరే కావాలి, తర్వాత ఒక లో ఎలిమెంట్ కావాలి, తర్వాత ఒక హై ఎలిమెంట్ కావాలి. ఇది వచ్చిన తర్వాత మనం పైవోట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుంటాం. నేను అన్నిటికీ ఇంట్ అని పెడుతున్నాను. ఎందుకు? మనం తీసుకునే అన్ని వేరియబుల్స్ కూడా మనం ఇంటీజర్ టైప్ తీసుకుంటున్నాం. సో అందుకని నేను ఇంట్ అనే డేటా టైప్ యూజ్ చేస్తున్నాను. మనకి పైవోట్ ఎలిమెంట్ ఏం చేసుకుంటాం? అరే ఆఫ్ లో, అంటే ఫస్ట్ ఇండెక్స్లోని ఎలిమెంట్ని మనం పైవోట్ చేసుకుంటున్నాం. ఓకే, మనం స్టార్ట్లోకి ఏం తీసుకుంటున్నాం? లో ఇండెక్స్లోని ఎలిమెంట్ తీసుకుంటున్నాం. ఎండ్లోకి n-1. n అంటే ఏంటి? ఇక్కడ మనకి అరే సైజ్. సో అరే సైజ్ ఎప్పుడైనా కానీ లాస్ట్ ఎలిమెంట్ ఏ ఇండెక్స్లో ఉంటుంది? n-1 ఇండెక్స్లో ఉంటుంది. సో n-1 ఇండెక్స్లోకి నేను ఎండ్ వేరియబుల్ తీసుకుంటున్నాను. ఎండ్ వేరియబుల్లోకి సో ఇప్పుడు మనం తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ పైవోట్ ఎలిమెంట్ని స్టార్ట్తో
కంపేర్ చేయాలి. అదే స్టార్ట్ ఎలిమెంట్ని పైవోట్ ఎలిమెంట్తో కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పైవోట్ ఎలిమెంట్ అయితే స్టార్ట్ని ఇంక్రిమెంట్ చేయడం. అదేవిధంగా ఎండ్ ఎలిమెంట్ గ్రేటర్ దాన్ పైవోట్ ఎలిమెంట్ అయితే ఎండ్ని డిక్రిమెంట్ చేయడం. అవే కండిషన్స్ మనం ఇక్కడ ఇద్దాం. ఓకేనా? ఇలా మనం ఒకసారి చేయలేదు, ఎవ్రీ టైం చేస్తున్నాం. సో ఇటరేట్ చేస్తున్నాం. ఇటరేటివ్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఒక వైల్ లూప్ తీసుకుందాం మనం. వైల్ ఏమని ఇద్దాం? అరే ఆఫ్ స్టార్ట్. ఈ ఎలిమెంట్ పైవోట్ ఎలిమెంట్ కంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. దెన్ ఆర్ ఈక్వల్ టు పైవోట్. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఈ స్టార్ట్ని ఇంక్రిమెంట్ చేస్తాం. స్టార్ట్ ప్లస్ ప్లస్. సేమ్ ఇదే కండిషన్ మనం ఎండ్ కూడా ఇస్తాం. ఎండ్కి ఏంటి కండిషన్? వైల్ అరే ఆఫ్ ఎండ్ మనకి గ్రేటర్ దాన్ పైవోట్ ఉండాలి. ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఎండ్ని డిక్రిమెంట్ చేస్తాం. సో మనం ఎండ్ని డిక్రిమెంట్ చేస్తాం. 2 కండిషన్స్ రాసాం. ఇప్పుడు మనకి ఈ రెండు, అంటే ఇది డిక్రిమెంట్ అయిపోయింది, తర్వాత ఇది ఇంక్రిమెంట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? స్వాప్ చేయాలి. ఎప్పుడు? స్టార్ట్ ఎలిమెంట్ ఎండ్ ఎలిమెంట్ని స్వాప్ ఎప్పుడు చేస్తాం? స్టార్ట్ లెస్ దాన్ ఈక్వల్ టు ఎండ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తాం. ఒకవేళ మనకి ఈ కేసులో ఎండ్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దెన్ స్టార్ట్. సో మనం ఇక్కడ ఈ కేసులో మనం ఏం చేసాం? పైవోట్ ఎలిమెంట్ని ఎండ్ ఎలిమెంట్ని స్వాప్ చేసాం. సో అవే కండిషన్స్ మనం ఇక్కడ రాసుకున్నాం. ఏంటి? ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇఫ్ స్టార్ట్ లెస్ దాన్ ఎండ్ అయితే ఏం చేయాలి? స్వాప్ చేయాలి. ఏంటిది? స్టార్ట్ ఎండ్ రెండు స్వాప్ చేయాలి. సో మనం స్వాప్ చేయడానికి టెంప్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. ఎలా చేద్దాం? సో టెంప్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటే ఇందులో ఫస్ట్ స్టార్ట్ ఉంటుంది. నెక్స్ట్ అరే ఆఫ్. మనం స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ ఎలా చేయాలని మనం ఇవరకే చాలాసార్లు చూసాం మనం చేసిన వీడియోస్లో. సో మీరు దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. అండ్ అరే ఆఫ్ ఎండ్ ఈక్వల్స్ టు 10. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? స్టార్టింగ్ ఎలిమెంట్ని ఎండింగ్ ఎలిమెంట్ని స్వాప్ చేస్తున్నాం. ఎప్పుడు? స్టార్ట్ లెస్ దెన్ ఎండ్ ఉన్నప్పుడు. స్టార్ట్ లెస్ దెన్ ఎండ్ ఉన్నప్పుడు. మీరు ఇక్కడ చూస్తే టెంప్ అనే వేరియబుల్లో స్టార్టింగ్ ఎలిమెంట్ తీసుకున్నాం. సో టెంప్లో ఏముంది? స్టార్టింగ్ ఎలిమెంట్ తీసుకున్నాం. స్టార్టింగ్ ఎలిమెంట్ టెంప్లో స్టోర్ అయిపోయింది. టెంప్ అనే వేరియబుల్లో మనకి అరే ఆఫ్ స్టార్ట్లోకి అరే ఆఫ్ ఎండ్ అంటే ఈ స్టార్ట్ ఏ ఇండెక్స్లో అవుతుందో ఆ ఎలిమెంట్ పొజిషన్లోకి మనం ఎండ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని మనం స్టోర్ చేస్తున్నాం. సో ఇప్పుడు స్టార్ట్ ఇండెక్స్లోకి ఏమొచ్చింది? ఎండ్ వాల్యూ వచ్చింది. సో ఎండ్ వాల్యూలోకి ఏమొచ్చింది? టెంప్లో ఏముంది? స్టార్ట్ వాల్యూ. సో రెండు స్వాప్ అయిపోయాయి. ఇది థర్డ్ వేరియబుల్ యూజ్ చేసి, అంటే థర్డ్ వేరియబుల్ ఏంటి ఇక్కడ? టెంప్. థర్డ్ వేరియబుల్ యూజ్ చేసి స్వాప్ చేయడం. థర్డ్ వేరియబుల్ కాకుండా మనం ఈ రెండు వేరియబుల్స్ యూజ్ చేసి కూడా మనం స్వాప్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు మనకి ఈ రెండు స్వాప్ చేసాం. ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, మనం ఏం చేయాలి? ఎండ్ వాల్యూ అదేవిధంగా పైవోట్ ఎలిమెంట్ని మనం స్వాప్ చేయాలి. సో ఆ కండిషన్ ఇక్కడ మనం ఇద్దాం. సో మనం ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తున్నాం. ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు చేస్తాం? వైల్ స్టార్ట్ లెస్ దాన్ ఎండ్. స్టార్టింగ్ వాల్యూ ఎండ్ కంటే లెస్ ఉన్నప్పుడు మనం ఈ ప్రాసెస్ అంతా చేస్తాం. ఓకే, రైట్. ఒకవేళ స్టార్ట్ ఎండ్ కంటే గ్రేటర్ ఉంది, అలాంటప్పుడు మనం ఎండ్ని పైవోట్ని స్వాప్ చేయాలి. ఎలా చేస్తాం మనం? ఈ ఇప్పుడు దీనికి ఇదేంటి? స్టార్ట్ లెస్ దాన్ ఎండ్ అంటే మనకి ఎండ్ లెస్ దాన్ స్టార్ట్ వచ్చేసింది. సో అప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం? ఎండ్ని పైవోట్ని స్వాప్ చేయాలి. అంటే ఈ కండిషన్ ఇక్కడ ఫెయిల్ అయిందనే కదా దాని అర్థం. సో కండిషన్ ఫెయిల్ అయిందంటే వైల్ లూప్ అయిపోయింది. సో వైల్ లూప్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఎండ్ ఎలిమెంట్ని పైవోట్ ఎలిమెంట్ని స్వాప్ చేయాలి. సేమ్ ఇలాగే ఇక్కడ ఎలాగైతే ఇంట్ టెంప్ ఈక్వల్స్ టు మనం పైవోట్ ఎలిమెంట్ తీసుకున్నాం. నెక్స్ట్ పైవోట్లోకి అరే ఆఫ్ ఎండ్ అరే ఆఫ్
ఎండ్లోకి 10. సో మనం ఎండ్ని పైవర్డ్ని స్వాప్ చేసాం. స్వాప్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఎండ్ని రిటర్న్ చేయాలి. ఎండ్ అంటే ఏంటి, ఇక్కడ చూస్తే ఈ కేసులో చూడండి, ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఇక్కడ ఎండ్ ఏమన్నట్టు 7. సో మనకి ఇది స్టార్ట్ అయిపోయింది. సో ఈ పైవట్ ఎలిమెంట్ అనేది దాని పొజిషన్లోకి వచ్చేసింది, స్టార్ట్ అయిపోయింది. సో దీన్ని మనం ఏం చేయగలేదు. ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ ముందు వరకే ఉన్న అరేని మనం మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ చేయాలి. సేమ్ ఇదే విధంగా తర్వాత అరేకి, అంటే ఇది ఒక వేరియబుల్ అనుకుంటే, వి అనే వేరియబుల్ అనుకుంటే, ఇది v-1 వరకు ఉంది, ఇది v+1 నుంచి ఉంది. సో మనకి ఇవి చేయాలంటే ఇది ఎక్కడి నుంచో తెలియాలంటే ఈ అరేస్ మనకి దీని వాల్యూ కావాలి. ఈ ఇండెక్స్ మనకి అవసరం. ఇండెక్స్ని బేస్ చేసుకుని మనం ఈ అరేస్ని స్టార్ట్ ఎక్కడి వరకు చేయాలో ఆ ఇండెక్స్ వరకు మనం తీసుకెళ్ళచ్చు. సో ఇదేంటిది, ఎండే కదా, ఎండ్ని మనం రిటర్న్ చేద్దాం. స్వాప్ చేసిన తర్వాత రిటర్న్ ఎండ్. సో ఇది మనకి పిక్సార్ట్ జరిగే ప్రాసెస్. ఇప్పుడు మనం ప్రాసెస్ రాసాం, కానీ అరే ఎలా తీసుకోవాలో మనం రాయాలి. తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందో ప్రాసెస్ మనం రాసాం. ప్రాసెస్ రాసిన తర్వాత మనకి అరే రిజల్ట్ వచ్చింది, దాన్ని మనం స్క్రీన్ మీద ప్రింట్ చేయాలి. సో ప్రింట్ ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ అంటే అది మనం రాయాలి. ఎలా రాద్దామంటే, మనకి ఒక ఎండ్ రిటర్న్ వచ్చేసింది. ఈ రిటర్న్ వచ్చిన ఎండ్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఆ వేరియబుల్ని యూజ్ చేసుకొని మనం 2 సబ్ అరేస్ని మనం డివైడ్ చేస్తాం. ఒకటి, ఇప్పుడు ఈ ఎండ్ని మనం ఒక లొకేషన్ అనే వేరియబుల్ void quicksort of int array int లో int 5. ఇది మనకి ఎప్పుడు అవుద్ది, లో లెస్ దాన్ 5. మనకి ఎండ్ ఎప్పుడు రిటర్న్ చేస్తాం, లో లెస్ దాన్ హై ఉన్నప్పుడే కదా. ఎండ్ని పైవోట్ని స్వాప్ చేసి ఎండ్ని మనం రిటర్న్ చేస్తున్నాం. సో మనం ఇంట్ ఒక లొకేషన్ అంటే LOC అనే ఒక వేరియబుల్లో తీసుకుంటే, ఈ వేరియబుల్లో మనం ఏం చేయాలి, ఎండ్ అనే వేరియబుల్ మనకి లొకేషన్లోకి రావాలి. ఈ ప్రాసెస్ అంతా జరిగి, పైన ప్రాసెస్ అంతా జరిగి మనకి ఎండ్ వచ్చి ఎండ్ లొకేషన్లో స్టోర్ కావాలి. ఈ ప్రాసెస్ ఎప్పుడు రన్ అవుతుంది, ఇదంతా ఒక ఫంక్షన్లో ఉంది. ఈ ఫంక్షన్ని మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు ఫంక్షన్ మనకి రన్ అవుద్ది. సో ఈ ఫంక్షన్ ఏంటి, క్విక్సార్ట్ ఆఫ్. ఇది క్విక్సార్ట్ ఆఫ్ అంటే ఇక్కడ మనం ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఇందులో మనకి ఏమేమి పంపిస్తున్నాం, అరే లో 5. ఇది మనం పంపించే వాల్యూస్, ఇది పారామీటర్స్ లేదా ఆర్గ్యుమెంట్స్. లొకేషన్ వేరియబుల్లోకి ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడైతే మనకి లో లెస్ దెన్ హై కండిషన్ ఓకే చేసిందో, ఇంట్ లొకేషన్ ఈక్వల్ టు క్విక్సార్ట్ ఆఫ్ అరే ఆఫ్ లో కామా అరే లో హై. ఈ 3 పారామీటర్ ఇది ఇక్కడ ఉంది ఫంక్షన్. సో ఇక్కడికి వచ్చింది, మనకి వచ్చి ఈ ప్రాసెస్ అంతా రన్ అవుతుంది. మనకి స్వాపింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఎండ్ అనేది వాల్యూ రిటర్న్ చేసాం. ఇది రిటర్న్ ఎక్కడికి, లొకేషన్ అనే వేరియబుల్లోకి మనం ఎండ్ని రిటర్న్ చేసాం. సో ఈ లొకేషన్ యూజ్ చేసుకొని మనకి 2 సబ్ అరేస్ వస్తాయి. ఆ 2 సబ్ అరేస్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేయాలి. అంటే సేమ్ మళ్ళీ మనం ఇదే ఫంక్షన్ని కాల్ చేయాలి. కాకపోతే ఇక్కడ లో హై ఇవి మారుతాయి. ఎలా మారుతాయి, మనం మళ్ళీ అదే ఫంక్షన్ని కాల్ చేయాలి. సో క్విక్సార్ట్ ఆఫ్ అరే కామన్ ఉంటుంది. సో మనం ఫస్ట్ సబ్ అరేకి లో, లాస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది, లొకేషన్ -1 అవుద్ది. నెక్స్ట్ సబ్ అరేకి క్విక్సార్ట్ ఆఫ్ అరే తర్వాత లో +1 నుంచి, అదే లొకేషన్ +1 నుంచి మనకి నెక్స్ట్ సబ్ అరే స్టార్ట్ అవుతుంది. హై కామన్ ఉంటుంది. సో మనం ఈ 2 ఫంక్షన్స్ని కాల్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ సబ్ అరేకి కాల్ చేసినప్పుడు, తర్వాత ఇది సెకండ్ సబ్ అరేకి సేమ్ మళ్ళీ కండిషన్స్ స్వాపింగ్ ఇదంతా సేమ్ ప్రాసెస్. సో మనకి ఇలా 2 సబ్ అరేస్ మనం ప్రాసెస్ అంతా అయిపోద్ది. మనకి అరే సార్టెడ్ అయిపోయింది, అన్ని సింగిల్ ఎలిమెంట్స్గా డివైడ్ అండ్ కాన్కర్ మెథడ్తో మనకి రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ మనం స్క్రీన్ మీద ప్రింట్ చేయాలి కదా. సో అది ప్రింట్ చేయడానికి ఇప్పుడు మనం కోడ్ రాయాలి. void ప్రింట్ అనే ఫంక్షన్ నేమ్ తీసుకొని
ఇంట్ అరే ఇంట్ సైజ్. ఎందుకు అరే సైజ్ని బేస్ చేసుకుని అంటే ఒక లూప్ ద్వారా ఒక్క ఎలిమెంట్ని ప్రింట్ చేయాలంటే ఒక ప్రింట్ఎఫ్ రాస్తాం. మనం అరేని ప్రింట్ చేస్తున్నాం, సో ఒక్కొక్క ఎలిమెంట్ని ప్రింట్ చేసేటప్పుడు మనం ఫర్ లూప్ రాస్తాం. సో ఆ ఫర్ లూప్ సైజ్తో మనం ఈజీగా ప్రింట్ చేయొచ్చు. అంటే అరే సైజ్తో మనం ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఈజీగా అరేని ప్రింట్ చేయొచ్చు. ఎలా ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇంట్ ఐ ఈక్వల్ టు 0, నేను ఇంట్ ఐ ఈక్వల్ టు 0 అని రాస్తున్నా. ఇంట్ ఐ నార్మల్గా ఐ ఈక్వల్ టు 0 అని పెట్టచ్చుగా, కానీ నేను ఇక్కడ ఈ రాసిన కోడ్ మొత్తంలో అయినా నేను ఇక్కడ డిక్లేర్ చేయలేదు. డిక్లేర్ చేసుంటే నేను డైరెక్ట్ ఫర్ ఐ ఈక్వల్ టు 0 అని రాసేవాడిని, కానీ నేను ఇక్కడ డిక్లేర్ చేయలేదు. కాబట్టి ఫర్ లూప్లోనే నేను ఫస్ట్ టైం అయినా డిక్లేర్ చేస్తున్నాను. సో ఇంట ఐ ఈక్వల్ టు 0 అని ఇక్కడ డిక్లేర్ చేశాను. ఐ లెస్ దెన్ ఇంత సైజ్ ఐ ప్లస్ ప్లస్. సో మనకి ప్రింట్, మనం ఏంటి ప్రింట్ చేసేది ఇంటీజర్ టైప్ ఎలిమెంట్స్. %t కామా అరే ఆఫ్ ఐ సెమికాలన్. ఓకే, క్లాస్ టీ ఎందుకు స్పేస్ రావడానికి, లేదంటే అన్నీ కలిసి వస్తాయి, అంటే ఒక వర్డ్ లాగా వస్తాయి, మనకి విజిబిలిటీ బాగుండదు. సో మనకి ఇది న్యూ లైన్ కోసం ఎస్కేప్ సీక్వెన్స్. సో ఇక్కడ మనం ప్రింట్ చేస్తాం. ఇప్పుడు మనం అంతా ఓకే, ప్రాసెస్ జరుగుతుంది, సబ్ అరేస్ అవుతున్నాయి, సబ్ అరేస్ని సార్ట్ చేస్తున్నాం, లాస్ట్ కానీ సింగిల్ ఎలిమెంట్స్ వచ్చాయి, మనకి అరే సార్ట్ అయిపోయింది, అరేని ప్రింట్ చేసాం. ఓకే, కానీ ఇక్కడ మనం మెయిన్గా ఒకటి రాయలేదు. ఏం రాయలేదు అంటే అసలు అరే మనం ఇవ్వలేదు. ఇంకా అరే మనం ఇవ్వాలి, ఏం అరే సార్ట్ చేస్తుంది, ఏం అరే సార్ట్ చేయలేదు అది. సో మనం ఇక్కడ అరే ఇవ్వాలి. ఇలా ఇద్దాం, మనం సపరేట్ మనమే ఎలిమెంట్స్తో డైరెక్ట్ ఇవ్వచ్చు, యూజర్ దగ్గర నుంచి ఇవ్వచ్చు. మనం ఇస్తే ఒక్క అరేనే సార్ట్ చేయొచ్చు. అదే యూజర్తో ఇచ్చామంటే మనం ఏం ఎలిమెంట్స్ ఇస్తామో ఆ ఎలిమెంట్స్ మనకి స్వాప్ అవుతాయి. సో మనం ఎలిమెంట్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఎలిమెంట్స్ ఇస్తే మనకి ప్రోగ్రామ్ అయిపోయినట్టే. ఇక్కడ చూస్తే మనం మెయిన్ ఫంక్షన్లో అరేంజ్ తీసుకున్నాం. మెయిన్ ఫంక్షన్లో ఏం రాసాం, ఇంట్ అరే ఆఫ్ 100, అంటే ఒక అరే 100 సైజ్ తీసుకున్నాను. ఇది మనం ఎంతైనా తీసుకోవచ్చు, 100 తీసుకోవాలని ఏం లేదు. నెక్స్ట్ అరే సైజ్ కోసం n అనే వేరియబుల్. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ మనకి ఏమని వస్తుంది, ఎంటర్ ది సైజ్ ఆఫ్ ది అరే, ఎంటర్ ది సైజ్ ఆఫ్ ది అరే అని వస్తుంది. సో మనం అరే సైజ్ ర్యాండమ్గా 5 10 ఇస్తాం. ఇచ్చిన తర్వాత అది n అనే వేరియబుల్ స్టోర్ చేసుకుంటుంది స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి. తర్వాత ప్రింట్ఎఫ్ ఎంటర్ %d ఎలిమెంట్స్, అంటే %d ఇక్కడ ఎలిమెంట్స్ %d ఏం తీసుకున్నాం, n. ఇప్పుడు సపోజ్ మనం 5 సైజ్ ఇచ్చామన్నాం, సో ఎంటర్ 5 ఎలిమెంట్స్ అని మనకి వస్తుంది స్క్రీన్ మీద. సో మనం ఎలిమెంట్స్ ఇచ్చిన కొద్దీ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్, అంటే స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఫర్ లూప్లో మనం అరే ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేసుకున్నాం. స్టోర్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఏం రాయిందో, క్విక్ సార్ట్ ఆఫ్ అరే 0 n-1. 0 అంటే అరే ఒక ఫస్ట్ ఇండెక్స్, n-1 అంటే అరే ఒక లాస్ట్ ఇండెక్స్. సో ఇది ఎక్కడికి వెళ్తుంది, క్విక్ సార్ట్ ఆఫ్ అరే 0 n-1 ఇక్కడికి వెళ్తుంది. ఇంట్ అరేలోకి అరే వచ్చింది, లో అనే వేరియబుల్లోకి 0 ఇండెక్స్ వచ్చింది, ఐ అనే వేరియబుల్లోకి n-1 వచ్చింది. సో దీంతో మనం అంటే అరే ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ని మనం పైవట్ ఎలిమెంట్గా తీసుకున్నాం. సో మనకి స్టార్ట్ అనే వేరియబుల్లో 0 ఇండెక్స్ ఎలిమెంట్ వస్తుంది, ఎండ్ అనే వేరియబుల్లోకి మనకి n-1 లాస్ట్ సైజ్ వస్తుంది. సో ఎండ్ని స్టార్ట్ని కండిషన్ యూజ్ చేసుకుని మనకి ఇక్కడ స్టార్ట్ని ఇంక్రిమెంట్ చేయడం, మనం చెప్పుకునే విధంగా స్టార్ట్ ఇంక్రిమెంట్ అవ్వడం, ఎండ్ డిక్రిమెంట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి అవి వాటి పొజిషన్ యూజ్ చేసుకొని స్వాప్ని ఎండ్ని స్వాప్ చేయాలా, లేదా స్వాప్ని పైవట్ ఎలిమెంట్ని స్వాప్ చేయాలా అని చేస్తాం. సో స్వాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఎండ్ని రిటర్న్ చేసింది. ఈ ఎండ్ అనేది ఎక్కడికి వెళ్తుంది, మనకి లొకేషన్ అనే వేరియబుల్లో మనకి ఎండ్ అనేది స్టోర్ అవుతుంది. సో స్టోర్ అయిన తర్వాత మనకి 2 సబ్ అరేస్ వస్తాయి. ఒకటి లెస్ దాన్ మిడిల్ అంటే పైవట్ వాల్యూ, ఇంకోటి గ్రేటర్ దాన్ పైవట్ వాల్యూ నుంచి 2 సబ్ అరేస్ వస్తాయి. అదే ఫస్ట్ సబ్ అరేకి లొకేషన్ -1 అంటే లెస్ దాన్, ఇంకొకటి లొకేషన్ +1 నుంచి ఇంకొక సబ్ అరే. ఈ 2 సబ్ అరేస్ని కూడా కాల్ చేస్తున్నాం. ఎలాగైతే ఫస్ట్ దానికి మనం చేసామో ప్రాసెస్, అదేవిధంగా ఈ లెఫ్ట్ సబ్ అరేకి రైట్ సబ్ అరేకి సేమ్ అదే ప్రాసెస్. సో ఇక్కడ మనం పారామీటర్స్ చేంజ్ చేసామంటే సో మళ్ళీ ఫంక్షన్ జరిగేదంతా కూడా ఇదే ఫంక్షన్ జరుగుద్ది. మనకి జరిగిన తర్వాత మనకి ఏంటిది, మనకి రిజల్ట్ వచ్చేస్తుంది, అరే సార్టెడ్ అరే వస్తుంది. సో మనం ఈ ఫంక్షన్ తీసుకుంటాం. సరే మనకు వచ్చేసింది, మనకేం వస్తుంది తర్వాత ప్రింట్ఎఫ్ సార్టెడ్ అరే అనే ఒక స్టేట్మెంట్ మనకి స్క్రీన్ మీద వస్తాయి. తర్వాత ఇక్కడ ఏముంది, ప్రింట్, ఇది ఒక ఫంక్షన్ అరే n. ఈ ఫంక్షన్ మనం ఎక్కడ రాసాం, ఇక్కడ రాసాం ప్రింట్. సో ఇందులోకి అరే వచ్చింది, సైజ్ అనే వేరియబుల్లోకి n వాల్యూ వచ్చింది. సో మనకి ఒక్కొక్క ఎలిమెంట్ ప్రింట్ అవుతాయి. దీంతో మనకి ఇది అరే ప్రింట్ అయిన తర్వాత మనకి ప్రోగ్రామ్ అయిపోయినట్టే.
ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. సో మనం ఇక్కడ ఎంటర్ ది సైజ్ ఆఫ్ ది అరే అంటుంది. మనం ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇద్దాం. మనం ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి? ఇది మనం ఇచ్చిన ఎగ్జాంపుల్ 7, 6, 10, 5, 9, 2, 1, 15, 7. ఎంత దీని సైజ్? 8, 9. 9 ఇచ్చాం సైజ్. 9. ఎంటర్ 9 ఎలిమెంట్స్ అంటుంది. ర్యాండమ్గా ఇద్దాం. 3, 7, 0, 4, 8, 9, 44, 3, 6, 7, 8. 9 ఎలిమెంట్స్ ఇచ్చాం. సార్టెడ్ అరే మనం ఇక్కడ చూస్తే 0, 3, 4, 5, 7, 8, 8, 9, 44. సో మనకి అరే అనేది సార్ట్ అయిపోయింది. సో ఇలా మనం క్విక్ సార్ట్ అనేది చేస్తాం. ఇది మనకి క్విక్ సార్ట్ సంబంధించిన వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం మర్జ్ సార్ట్ చేద్దాం. దాంతో మనకి అయిపోతుంది. థ్యాంక్ యూ.